ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. కానీ విరాట్ మాత్రం కళ్ళు ఆపి బామ్మ అని పిలిచాడు. ఎవరబ్బా ఈ బామ్మ అని చూసిన నాకు మా సునీత వాళ్ళ పెద్దమ్మ కనపడింది. అమ్మమ్మ నువ్వేంటిక్కడా అని నేను అడిగితే, నీకోసం తోడుగా వచ్చానే, ఇదిగో అని చెప్పి ఒక బాక్స్ నా చేతుల్లో పెట్టి చూపించింది బామ్మ. ఏంటో అదే అని నేను ఓపెన్ చేయబోతుంటే, నీకు కాదే సాత్వికకివ్వు అని బామ్మ చెప్పడంతో, ఓహో అంటే మా సునీత రఘు ఆల్రెడీ సాత్విక వదిన కోసం ఆడపడుచు గిఫ్ట్ రెడీ చేసి పంపించారా అనుకుంటూ దాన్ని తీసుకుని వదినకిచ్చాను నేను. వెంటనే ఓపెన్ చేసిన వదిన అందులో ఉన్న నెక్లెస్ చూసి నన్ను హగ్ చేసుకొని, వదిన థ్యాంక్ యూ, ఇంత మంచి గిఫ్ట్ ఇస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని తను చెప్తూ ఉంటే నాకు మాత్రం నవ్వొచ్చి సైలెంట్గా పెదవులు సాగదీసి, వదినమ్మ ఇంకా అయినా మమ్మల్ని లోపలికి రాణిస్తావా అని అడిగాను. ఇప్పుడు మిమ్మల్ని ఆపే అడ్డు ఎవరికీ లేదని చెప్పి నాకు విరాట్కి హారతిచ్చి మరీ లోపలికి ఆహ్వానించింది. కానీ అంతలో విమల అత్తయ్య పండు ఒక నిమిషం అని చెప్పి నవధాన్యాలున్న కలశం నా కాళ్ళ ముందు పెట్టి నెట్టి లోపలికి పద వసు అని చెప్పింది. నేను మాత్రం విరాట్ చెవిని కొరుకుతున్నాను, చిన్నగా నెట్టాలా పెద్దగానా అని. దానికి ఆన్సర్ విమల అత్తయ్య ఇస్తూ మెల్లిగా నెట్టు అని చెప్పడంతో నా పాదం 2 వేళ్లు తగిలేలా నెట్టి కుడికాలుతో విరాట్ ఇంట్లోకి అఫీషియల్గా అడుగుపెట్టాను నేను. ఇద్దరూ పూజ రూంలోకి పదండి అని విమల అత్తయ్య, యామిని అత్తయ్య కూడా రావడంతో సరే అని చెప్పి నేను విరాట్ వెళితే అక్కడ పూజకి అన్నీ సిద్ధం చేసింది యామిని ఆంటీ. వసు దీపం వెలిగించి దండం పెట్టుకో అని విమల అత్తయ్య చెప్పడంతో నేను విరాట్ అలాగే చేశాం. నాతో మొన్న మేము వెళ్ళిన విరాట్ వల్ల అంటే ఇక మీదట మా ఇంటి దేవుడికి కూడా ముడుపు కట్టించింది. నమస్కారం చేసుకొని నేను హారతిస్తే విరాట్ గంట కొట్టాడు. తర్వాత నా కొంగుకి వడి నింపి పెట్టి ఉన్న మూట సాత్విక వదినతో తీయించి దేవుడి గదిలోనే పెట్టారు అత్తయ్య. తర్వాత ఇద్దరం కొంచెం సోఫాలో రిలాక్స్ అవ్వగానే వదినని కొన్ని స్నాక్స్ ఇంకా జ్యూస్ తీసుకురావడంతో నేను విరాట్ షేర్ చేసుకున్నాం. ప్రశాంత్ అన్నయ్య పేరెంట్స్ కూడా ఇక వెళ్ళి వస్తామని చెప్పడంతో అన్నయ్య వాళ్ళని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. విమల అత్తయ్య, విరాట్, వసు కాసేపు రెస్ట్ తీసుకోండి. వసు నువ్వు కింద ఉన్న మీ అమ్మ వాళ్ళుండే రూమ్లోకి వెళ్ళు, విరాట్ నువ్వు నీ రూమ్కి వెళ్ళు అని చెప్పడంతో, ఏంటత్తయ్య అప్పుడే మమ్మల్ని విడదీస్తున్నారా, పెళ్ళైపోయింది కదా, నేను విరాట్ సేమ్ రూమ్లోనే కదా ఉండాలి అని కన్ఫ్యూజన్ ఫేస్తో అడిగాను. విమల అత్తయ్య నా వైపు ముందులాగా సీరియస్గా చూసింది. ఈవిడేంటి నిన్నటి వరకు పండు, వసు, బుజ్జి అంటూ సాఫ్ట్గా ఉండి సడన్గా ఇంత హార్ష్గా మారిపోయింది అనుకుంటూ కొంచెం చూపుడులకి జంకుతూ తలదించుకుంటే, పండు మిమ్మల్ని ఇప్పుడే ఒక్క రూమ్లో ఉంచకూడదు అంది యామిని ఆంటీ. అవును, నాకు సాత్విక వదిన పెళ్ళప్పుడు తెలుసుకున్నాను కదా, మరెందుకు నాకు గుర్తులేదు అనుకుంటూ నన్ను నేనే తిట్టుకునే లోపే కార్యం వరకు ఇద్దరూ సపరేట్నే, అది రేపు నైట్నే అని యామిని అంటే నవ్వేసి వెళ్ళిపోవడంతో కార్యం మీనింగ్ సాత్విక వదిన పెళ్లిలో ఆ వర్డ్తో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా బుగ్గల్ని టమోటో పండ్లు చేసుకుంటూ నాకు తోడుగా వచ్చిన అమ్మమ్మని ఆ రూమ్లోకి తీసుకెళ్ళిపోయాను నేను. నాకు తెలుసు విరాట్ కన్ఫామ్గా తల కొట్టుకుంటూ ఉంటాడు. అలా రూమ్లోకి వెళ్ళాను. ఇలా వాష్రూమ్లోకి వెళ్ళొచ్చాను. అప్పటికీ అమ్మమ్మ నిద్రపోతూ ఉంది. ప్లస్ గురక, ఏంటమ్మా ఈవిడ ఇంత ఫాస్ట్గా నిద్రపోయింది అనుకుంటూ చీర విప్పడంతో ఏమైనా హెల్ప్ చేస్తుందేమో అని దగ్గరికి వెళ్ళి లేపుదామని చూస్తే, అమ్మో ఆ గురక సౌండ్కి నేనే ఎగిరిపోయేలాగా ఉన్నాను అని చెప్పి కాసేపు రూమ్లోనే అటూ ఇటూ తిరిగి కూర్చొని ఉన్నాను. మామూలుగా అయితే నేనే విప్పి పారేసేదాన్ని, కానీ అది బ్యూటీషియన్ కట్టిన చీర. ఎక్కడ ఏ పిన్నులు ఉన్నాయో నాకే కాదు పెట్టిన ఆవిడకు కూడా తెలీదు. పైగా ఈ తలంబ్రాల చీర ఒక మెమరీ, ఎలా పడితే అలా తీయలేను అనుకుంటూ సరే హాల్లోకి వెళ్దాం, సాత్విక వదిన అత్తయ్యలో ఎవరో ఒకరు ఉండకపోతారా అని వెళితే హాల్లో ఎవరితోనో కాల్ మాట్లాడుతూ మళ్ళీ జ్యూస్ తాగుతూ ఉన్నాడు విరాట్. అతన్ని చూసి ఆయన వల్ల నాకేమిప్పుడు ఉపయోగం లే అని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే
ఏం కావాలి అని విరాట్ కాల్ కట్ చేస్తూ అడిగాడు. అదే సాత్విక వదిన అని నసిగాను. నిద్రపోతుంది అన్నాడు. యామిని ఆంటీ అన్నాను నేను. పెద్దనాన్నకి ఏదో హెల్ప్ చేస్తుంది. మరి విమల అత్తయ్య అని నేను అడుగుతుంటే వంట చేస్తుంది. అంతమంది ఆడవాళ్ళతో ఏం పని అని విరాట్ నన్ను చూస్తూ అడగటంతో చీర విప్పాలి అని నేను చెప్పాను. దానికి వాళ్ళెందుకు, నేను కదా విప్పాలి పద అన్నాడు. ఛీ, ఏం మాట్లాడుతున్నాడు విరాట్, నేను కంగారులో ఏం చెప్పి చచ్చాను. ఏయ్ ఏంటోయ్ అన్నాడు విరాట్. ఇది చాలా తప్పు. అయినా నేను అడిగింది డ్రెస్ చేంజ్ చేసుకుందామని. విసుగ్గా ఉంది విరాట్. ఆ బ్యూటీషియన్ ఎలా కట్టిందో అసలు నాకు అర్థం కావటం లేదు. సో ఎలా పడితే అలా విప్పలేక వదిన కోసం వచ్చాను నేను అని మర్యాదగా నిజం ఒప్పేసుకున్నాను. నేననింది కూడా అందుకే పద, అందరూ ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు అని చెప్పి నాతో పాటు నేనున్న రూమ్లోకి వచ్చాడు విరాట్. పాపం మా అమ్మమ్మ గురుకును చూసి ఫస్ట్ బెదిరి తర్వాత లైట్ తీసుకుని నా ముందు బ్యాగ్లో నుండి బోలెడు బాక్సులు తీశాడు. ఏంటి అన్నట్టు నేను చూస్తూ ఉంటే ఫస్ట్ ఆ గోల్డ్ మొత్తం తీసేసి ఈ బాక్స్లో సర్దు అని చెప్పి అన్ని బాక్స్ మూతలు ఓపెన్ చేశాడు. మేమందరం మలబార్ గోల్డ్ ఫ్యాన్స్ కాబట్టి అన్ని ఆ షాప్ డబ్బాలే ఉన్నాయి. ముందు కమ్మలు, మాటీలు, చెంపసరాలు, పాపడి బిళ్ళ తీసేశాను. తర్వాత మెడలో ఉన్న 4-5 హారాలు కూడా తీసేశాను. ఒకటి తాలిబొట్టు సరడు, పసుపు తాడు తప్ప అన్నీ తీసేసి అమ్మయ్య అనుకుని వడ్డానం కూడా తీసేశాక ఇంకా రిలీఫ్గా అనిపించింది. అయిపోయిందా అంటూ తలదించి కూర్చున్న విరాట్ నా వైపు తలెత్తి చూశాడు. ఇక పిన్స్ తీసే అని చెప్పి నేను చేతుల జార విడిచేసి నిలబడితే దాదాపు 10 నిమిషాల్లో 20 సేఫ్టీ పిన్స్ బయటికి తీశాడు విరాట్. వామ్మో, అన్ని పెట్టారా, చూసుకోలేదు. కానీ పొద్దున నా మనసులో లేక తెలుసుంటే అప్పుడే గోల చేసేదాన్ని అనుకుంటూ సరే నువ్వు వెళ్ళు, నేను ఇంకా డ్రెస్ మార్చుకుంటానని చెప్తుంటే డ్రెస్ వేసుకుంటావా అని అడిగాడు విరాట్. అని మళ్ళీ ఏం వద్దా అని అడిగాడు. వద్దు అనను, కానీ కొత్త పెళ్లి కూతురు కదా, ఏమైనా సింపుల్గా శారీ కట్టుకో అని విరాట్ చెప్పగానే పెన్ తీసినందుకు భుజం మీద నుండి చీర జారిపోయింది. విరాట్ చూపులు కాస్త కిందికి దిగడంతో ఏం జరిగిందో అర్థమై షాక్ అయి వెనక్కి తిరిగేశాను నేను. ఒక్క అడుగు విరాట్ నా వైపు వేస్తుంటే గుండె జల్లుమంది. ఆ చీర కంగు మళ్ళీ భుజాన వేసుకుందామంటే అది కాస్త విరాట్కి బాందీ అయి ఉంది. వెనక్కి నేను తిరిగేసరికి నన్ను వెనక నుండి కౌగిలించుకున్నాడు విరాట్. నా నడుంకి 4 ఇంచుల పైన 2 చేతులు గట్టిగా బిగించి నా మెడ వంపుల్లో ముఖం పెట్టాడు. అతని వెచ్చని శ్వాస తగులుతుంటే నా శరీరం సన్నగా వణికి గొంతు ఎండించి పెదవులు తడుపుకోగానే అలా చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.